హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇవాళ మన వీడియోలో వచ్చేసి మనం పైనాపిల్ కేసరి ఎలా చేయాలి అనేది చూద్దాము. సూపర్ 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 నిజంగా బాగుందండి. పైనాపిల్ టేస్ట్ మనకి రవ్వలోనే ఫస్ట్ నోట్లో పెట్టుకోగానే రవ్వ తగులుతుంది కదా, రవ్వలోనే తెలిసిపోతుంది. హలో అందరికీ, ఇవాళ వచ్చేసి మనము పైనాపిల్ కేసరి ఎలా చేయాలి అనేది ప్రాసెస్ చూద్దాం. ఓకే, అది నేను మీకు చేసి చూపిస్తాను ఈ వీడియోలో. అండ్ దానికోసం కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఇవన్నమాట. సో ఫస్ట్ థింగ్ రవ్వ. కేసరికి మనకి రవ్వ కావాలి కదండి, ఇది ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అది. అండ్ ఇది వచ్చేసి షుగర్, నేను బ్రౌన్ షుగర్ యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే వైట్ నార్మల్ పౌడర్డ్ షుగర్ అయినా యూస్ చేసుకోవచ్చు, గ్రాన్యులేటెడ్ షుగర్ అయినా యూస్ చేసుకోవచ్చు, ఆర్ స్ప్లెండా అయినా వాడుకోవచ్చు. అండ్ డ్రై ఫ్రూట్స్, మనకి స్వీట్స్లోకి మెయిన్గా డ్రై ఫ్రూట్స్ కావాలి కదా, సో అవ్వనమాట. నేను ఇక్కడ క్యాష్యూస్ అండ్ రైజిన్స్ తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఇంకే డ్రై ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లైక్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, పంకిన్ సీడ్స్ అట్లాంటివి. సో ప్రస్తుతానికి నేను ఇవి తీసుకున్నా. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పైనాపిల్ అండి. పైనాపిల్ మెయిన్ ఇలా మంచిగా పండిందైతే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, కలర్ చేంజ్ అయింది కదా మంచిగా, ఇది మంచి పండిందనమాట. సో ఇప్పుడు మనం దీన్ని కట్ చేద్దాం. కట్ చేసేసి మనము రవ్వ ఏ కప్తో అయితే తీసుకున్నామో ఆ కప్తో పైనాపిల్ పీసెస్ తీసుకుంటామండి. చాలా సన్నగా కట్ చేసుకొని ఆ పీసెస్ ఆ కప్ తీసుకుంటాం. మరి మిగతా పైనాపిల్ ఏం చేద్దాం, ఇది చాలా పెద్దగా ఉంది కదా, సో అందుకని వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి మిగతా పైనాపిల్ని కూడా జ్యూస్ చేసి ఆ జ్యూస్ని మనం కేసరిలో వాడుకుందాం. యూజువల్గా అయితే వాటర్ తోటి మనం రవ్వని ఉడకబెడతాం కదా, ఇక్కడ వచ్చేసి పైనాపిల్ జ్యూస్ తోటి ఉడకబెడదాం. సో దట్ మనకి ఏంటంటే ఫ్లేవర్కి ఫ్లేవర్ వస్తుంది, మన పైనాపిల్ పాడవదు, వేస్ట్ అవ్వదు. అండ్ వన్ మోర్ థింగ్, జ్యూస్ యూస్ చేయడానికి ఏంటంటే రీజన్, మనం బయట తీసుకుంటే మనకి చాలా పైనాపిల్ ఫ్లేవర్ చాలా ఎక్కువ తగులుతూ ఉంటుంది కదా, సో అది ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ యాడ్ చేస్తారనమాట వాళ్ళు. మనం ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ యాడ్ చేయకుండానే అంతటి ఫ్లేవర్ తేవడం కోసం కూడా ఈ జ్యూస్ వాడుకోవచ్చు అనమాట. ఓకే, సో లెట్స్ గో ఇంటు ద రెసిపీ. సో ఇప్పుడు మనం ఈ పైనాపిల్ కట్ చేయటం చూద్దాం. ఓకే, ఎలా కట్ చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. వెరీ ఈజీ అండి, అందరికీ తెలిసిన ప్రాసెస్. ఇట్లా కట్ చేద్దాంలే. సో ఇలా నేను బ్లెండర్ జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకుంటాను. దీంట్లో వాటర్ కూడా పోసుకుందాం అనమాట. వాటర్ నేను 1 full గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. సరిపోతాయి అనుకుంటున్నా, మధ్యలో చూసి కావాలంటే మళ్ళీ పోతాం.
ఇప్పుడు దీన్ని మనం వడకట్టేసుకుందాం. సో ఇదండి నా జ్యూస్. సో ఇలా వచ్చిందండి కన్సిస్టెన్సీ. మీరు దిస్ ఇస్ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. కొంచెం లైట్గా వాటర్ కలుపుకున్నాను నేను, అది వడగట్టేప్పుడు థిక్గా, లాస్ట్లో థిక్గా ఉన్న పల్ప్ ఉంటుంది కదా, సో దాంట్లోంచి కొంచెం జ్యూస్ తీయడం కోసం అని చెప్పి లైట్గా వాటర్ కలిపాను అంతే. 1 గ్లాస్ ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకుంటే సరిపోయింది నాకు బ్లెండ్ చేసేప్పుడు. ఓకే, సో ఇవి మన అన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ప్రాసెస్లో డ్రై ఫ్రూట్స్ ఫస్ట్ వేయించేసుకుందాం. సో ఇక్కడ నేను ప్యాన్ రెడీగా పెట్టేసుకున్నానండి. ఇప్పుడు నేను దీంట్లో నెయ్యి వేసుకుంటాను. మనకి ఆల్మోస్ట్ మనము ఏ కప్తో రవ్వ తీసుకున్నామో గీ కూడా అంత పడుతుంది. యూజువల్లీ స్వీట్స్లో నెయ్యి ఎక్కువ వేస్తేనే కదా మనకి టేస్ట్ ఫ్లేవర్ బాగా వస్తుంది. సో అది ఇప్పుడు ఇక్కడ నేను 2 స్పూన్స్ వేసుకున్నాను. కొంచెం అది కరిగిన తర్వాత మనము డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకున్నాం. ఇప్పుడు మన గీ కరుగుతుంది కదా, దీంట్లో ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం. సో ఇప్పుడే లైట్గా క్యాష్యూస్ కలర్ చేంజ్ అవుతున్నాయండి. కొంచెం లైట్గా బ్రౌన్గా వస్తే సరిపోతుంది. చూడండి మంచిగా వేగిపోయాయి ఇప్పుడు. ఆల్మోస్ట్ క్యాష్యూస్ కూడా కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే మనం తీసేసుకోవచ్చు పక్కకి. రైసెస్ చూడండి ఎంత లావుగా ఉబ్బుతున్నాయో చక్కగా. ఇప్పుడు తీసేసుకున్నాము. సో చూడండి మన రైసిన్స్ అండ్ క్యాష్యూస్ మంచిగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. దీంట్లోనే మనకి రవ్వకి సరిపోద్ది అనమాట ఈ నెయ్యి. రవ్వ కూడా వేసుకొని వేయించేసుకున్నాం. ఇప్పుడు మీరు చూస్తే మన రవ్వ ఆల్మోస్ట్ అయింది. ఇంకా నేను ఇది తీసి పక్కన పెట్టేస్తాను. సో ఇప్పుడు మనము రవ్వ వేయించేసుకున్నాం, డ్రై ఫ్రూట్స్ వేయించేసుకున్నాం. ఇవి పక్కన పెట్టేసుకొని ఇంకొంచెం నెయ్యి వేసుకొని మనం ఇప్పుడు పైనాపిల్ పీసెస్ కూడా వేయించుకుందాం. పైనాపిల్ పీసెస్ వేద్దాము. ఇవి కొంచెం లో టు మీడియం హీట్లో వేయించుకోవచ్చండి. సో ఇప్పుడు ఈ పీసెస్ మెత్తగా అయిపోయినాయండి. ఇలా బ్రేక్ చేస్తే బ్రేక్ అవుతున్నాయి కదా. ఇంక ఇప్పుడు మనము జ్యూస్ ఏదైతే ఉందో మన జ్యూస్ అది పోసేసుకోవచ్చు. అది పోసుకొని కాసేపు మరిగించుకోవాలన్నమాట. బాయిలింగ్కి వచ్చిన తర్వాత అప్పుడు మన రవ్వ వేసుకోవాలి. ఇప్పుడు నేను జ్యూస్ పోసేస్తున్నాను. రవ్వ తీసుకున్న కప్తో 3 కప్స్ వచ్చిందండి నా జ్యూస్. సో అదే పోస్తున్నాను. మంచిగా రోలింగ్ బాయిలింగ్ వచ్చే వరకు మరిగిచ్చేసి అప్పుడు మన రవ్వ ఏదైతే ఉందో ఆ రవ్వ వేసేసుకుందాం. వస్తున్నాయి బబుల్స్, మరుగుతుంది కదా మధ్యలో.
ఇప్పుడు చూడండి తగ్గించాను ఫ్లేమ్, సో మధ్యలో కూడా మరుగుతుంది. ఇంక ఇప్పుడు పోసేయచ్చు అనమాట. ఫ్లేమ్ లోలో పెట్టేసుకోండి. ఉండలు కట్టకుండా మంచిగా ఇలా కదిలిస్తూ ఉడికించుకుందాం. సో ఇది మంచిగా దగ్గరకు వచ్చింది కదా, ఇప్పుడు నేను షుగర్ వేసేసుకుంటున్నాను. మీకు ఇంత షుగర్ వద్దనుకుంటే తక్కువ వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కేసరి అనేది కొంచెం మనకి ఎక్కువ స్వీట్నెస్ ఉంటేనే దాని టేస్ట్ కదా, సో అందుకని అనమాట మంచి టేస్ట్ వస్తుంది. మీరు ఎంత రవ్వ తీసుకున్నారో అంత షుగర్ తీసుకుంటే స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుంది. వావ్, నేను బ్రౌన్ షుగర్ వేసేసరికి చూడండి కలర్ ఎల్లో నుంచి ఇప్పుడు బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది మన పైనాపిల్ కేసరి. ఇలా ఉండాలండి. ఇలా కన్సిస్టెన్సీ ఇలా వచ్చినప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మరీ గట్టిగా అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఇవి వేసేసుకుందాం. నేను కొంచెం నెయ్యి కూడా ఉంచానండి డ్రై ఫ్రూట్స్ తీసేటప్పుడు వాటిల్లో, సో దట్ ఇలా వేసుకున్నప్పుడు కొంచెం మంచి చూడండి టెక్స్చర్ ఎంత బాగా వస్తుందో. ఎక్స్ట్రా నెయ్యి యాడ్ చేసుకోకుండా లాస్ట్లో ఈ డ్రై ఫ్రూట్స్లో అలా ఉంచేసామనుకోండి సరిపోతుంది. బయట మాత్రం చాలా బ్యూటిఫుల్ కలర్లో వచ్చింది. సో నేను ఇది ఇప్పుడు డిష్ అవుట్ చేసేసి మీకు చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఇది ట్రై చేస్తానండి, ఎలా వచ్చిందో చూద్దాం. నాకు బేసిక్గా స్వీట్స్ అంటే చాలా ఇష్టం. సో స్వీట్ ఎలా ఉన్నా నచ్చుతుంది, కానీ ఇది బాగాలేకపోతే బాగాలేదని చెప్తాను నేను. చాలా వేడిగా ఉంది. పైనాపిల్ జ్యూస్ టేస్ట్ బాగా తెలుస్తుంది రవ్వలో. సూపర్ 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 సూపర్, నిజంగా బాగుందండి. పైనాపిల్ టేస్ట్ మనకి రవ్వలోనే ఫస్ట్ నోట్లో పెట్టుకోగానే రవ్వ తగులుతుంది కదా, రవ్వలోనే తెలిసిపోతుంది. అండ్ పైనాపిల్ పీస్ తగిలినప్పుడు ఇంకా ఎన్హాన్స్ అవుతుంది ఆ టేస్ట్. సూపర్గా ఉంది. మీరు కూడా ఈ రెసిపీ ఫాలో అయ్యి మీ ఇంట్లో చేసుకొని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇది ఎలా వచ్చింది అని చెప్పేసి. బాయ్. సో ఈ పైనాపిల్ కేసరి రెసిపీ మీకు కానీ నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.